శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ శరభయ్య తెలివి. ఇక కథలోకి వెళ్తే, ఒక ఊళ్ళో శరభయ్య చలమయ్య అనే మిత్రులున్నారు. ఇద్దరూ చాలా పనులు కలిసే చేస్తారు. కానీ అందరూ శరభయ్య తెలివిని మెచ్చుకుంటారు. చలమయ్యను చేతకానివాడు అంటారు. ఇది చలమయ్యకు చాలా బాధగా ఉండేది. అయితే శరభయ్య మిత్రుణ్ణి వాదార్చుతూ, ఇతరులు ఏమనుకుంటే మనకెందుకు, దాని గురించి ఆలోచించకు, నీ గురించి నీకు తృప్తిగా ఉంటే సంతోషపడు అని సలహా చెప్పేవాడు. ఒక రోజున మిత్రులిద్దరూ పట్నం బయలుదేరారు. ఎందుకంటే తమ భార్యలకు బంగారు గొలుసులు కొనాలని వాళ్ళ తాపత్రయం. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద వారికి ఇద్దరు బాటసారులు కూర్చొని గట్టిగా మాట్లాడుకోవడం వినిపించింది. మిత్రులిద్దరూ బాటసారుల వద్దకు వెళ్ళి విషయం ఏమిటి అని అడిగారు. వారిలో ఒకడు విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు. ఆయన వ్యాపారాలు చేసి కోట్లు ఆర్జించాడు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరికీ ఒకేసారి ఏదో వింత జబ్బు చేసింది. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జబ్బు లొంగలేదు. చివరికి ఒక సాధువు వాళ్ళని పరీక్షించి, తండ్రితో, నీ పాపాలు వీళ్ళను బాధపెడుతున్నాయి, కొంతకాలం పాటు వీళ్లకు రోజుకొక బంగారు గొలుసు చొప్పున చేయించు, రోజుకొక కొత్త ప్రాంతానికి వెళ్ళి ఆ గొలుసుల్ని సగం ధరకు అమ్ము, 10 రోజుల్లో నీ కూతుళ్లకు పూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పాడు. ఆ ప్రకారం ఆయన ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద ఆగాడు. రెండో అతను స్వర్ణకారుడు, వ్యాపారస్తుడి కథ విని ఆ గొలుసులు పరీక్షించాడు. అవి బంగారనివే అని రూఢి చేసుకున్నాక తనే వాటిని కొందామనుకున్నాడు. అయితే అతడి వద్ద 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగతా డబ్బు తన ఊరికి వస్తే ఇస్తానంటున్నాడు, లేదా తన వేలి ఉంగరం తీసుకోమంటున్నాడు. అయ్యా, రాత్రికల్లా నేను నా ఊరు చేరుకోవాలి. నా ఊరిది ఒక దారి, ఈయన ఇంకో దారి కాబట్టి అలా కుదరదు. ఈయన స్వర్ణకారుడు కాబట్టి నా బంగారం మంచిదని తెలుసుకోగలిగాడు. కానీ ఇతడి వేలి ఉంగరం బంగారం అవునో కాదో నాకెలా తెలుస్తుంది? ఇప్పటికే నా కూతుళ్ళ ఆరోగ్యం కోసం 1000 రూపాయల గొలుసును 500కి ఇస్తున్నాను, అంతకు తగ్గించలేను. ఈయన దగ్గర 500 ఉంటే ఒక్క గొలుసే తీసుకోమన్నాను, అది న్యాయమే కదా అన్నాడు వ్యాపారస్తుడు. స్వర్ణకారుడు చిరాగ్గా, ఇది మనిద్దరి మధ్య విషయం, ఇందులో మూడో మనిషి జోక్యం ఎందుకు అన్నాడు. అప్పుడు చలమయ్య వెంటనే, అయ్యా, మేమిద్దరం బంగారు గొలుసులు కొందామనే పట్నం బయలుదేరాం. మేమిద్దరం ఏ పని చేసినా కలిసి చేస్తాం. తమరు ఈ 2 గొలుసుల్ని మా ఇద్దరికే ఇస్తే తగిన మూల్యం ఇచ్చి ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అన్నాడు. ఇది అన్యాయం, నాకు ఒక్క గొలుసైనా ఇచ్చి తీరాల్సిందే అన్నాడు స్వర్ణకారుడు వెంటనే. వ్యాపారస్తుడు మాత్రం అంతవరకు తనను వేధించాడన్న కోపంతో స్వర్ణకారుడికి గొలుసు ఇవ్వనన్నాడు. శరభయ్య చలమయ్య చెరో 500 ఇచ్చుకొని గొలుసులు తీసుకొని తమ ఊరు తిరిగి వెళ్ళిపోయారు. బంగారాన్ని చౌకగా కొన్నందుకు ఇద్దరికీ సంతోషంగా ఉంది. గొలుసు నాణ్యతపై ఇద్దరికీ సందేహం లేనప్పటికీ ఎందుకైనా మంచిదని ఇల్లు చేరే ముందు ఆ గొలుసుల్ని ఊళ్ళోని స్వర్ణకారుడికి చూపించారు. స్వర్ణకారుడు గొలుసుల్ని పరీక్ష చేసి, ఇది నకిలీ బంగారం, గొలుసు 25 రూపాయల విలువ కూడా చేయదు, మీరు ఎక్కువ ధర పెట్టి కొనలేదు కదా అన్నాడు. మరీ హెచ్చు ధర పెట్టలేదు, కానీ 25 రూపాయల కంటే చాలా ఎక్కువ ఇచ్చాం అన్నాడు శరభయ్య. ఇద్దరూ తమ గొలుసులు తీసుకొని ఇళ్లకు బయలుదేరారు. ముందు శరభయ్య ఇల్లు వచ్చింది. అతడు భార్యకు జరిగింది చెబితే అవతల వాళ్ళంతా పగడ్బందీగా పథకం వేసి మోసగిస్తారని ఎవరైనా కలగంటారా ఏమిటి? ఒకవేళ ఆయన నిజంగానే మంచి బంగారం అమ్మితే చక్కటి అవకాశం చేజారిపోయేది కదా. తెలివి గలవాళ్ళు మంచి అవకాశాన్ని వదులుకోరు. నువ్వు చాలా తెలివైన వాడివి, అదృష్టం మనకు కలిసి రాలేదంతే అని భర్తను పొగిడింది. ఈ మాటలు వినగానే చలమయ్యకు కొంత ఊరట కలిగి చలాకీగా ఇంటికి వెళ్ళాడు. కానీ అతడి భార్య జరిగింది విని నానా తిట్లు తిట్టి, నీ తెలివి ఎలా తెల్లారుతుందని తెలిసి నేను కూడా రాకపోతిని, తప్పు నాదేలే అన్నది. ఆ తరువాత అసలు బంగారాన్ని సగం ధరకు అమ్మేవాడు ఉండటానికి ఎలా నమ్మావని భర్తను నిలదీసింది. శరభయ్య కూడా నమ్మాడంటే అతడు కూడా ఈ మోసంలో భాగస్వామి అని నిరూపించింది ఆమె.
చలమయ్య మనసులో శరభయ్య అదృష్టవంతుడు, మోసపోతే అతడి భార్య అది తెలివే అంది. నా భార్య కూడా అతన్ని తెలివి తక్కువవాడు అనలేదు, మోసగాడే అయి ఉంటాడంటున్నది. నన్ను మాత్రం నిస్సందేహంగా తెలివి తక్కువవాడని తిట్టుతుంది. నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నా భార్యే నన్ను తిడుతుంది అని బాధపడుతూ ఇంట్లో ఒక మూల గదిలో కూర్చొని కుమిలిపోతున్నాడు. ఈలోగా శరభయ్య తన బుర్రకు పదును పెట్టసాగాడు. తను సులువుగా మోసపోయాడు, అయినా భార్య తన తెలివిని మెచ్చుకుంది కాబట్టి ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకోవాలి. బాగా ఆలోచించగా శరభయ్యకు ఒక విషయం గుర్తుకొచ్చింది. తాము పట్టణానికి బంగారు గొలుసులు కొనడానికి వెళ్తున్నామన్న విషయం ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు, ఒక్క కొండయ్యకు తప్ప. వాడు ఆ మధ్య కూతురు పెళ్లి చేసినప్పుడు పట్నంలో బంగారు గొలుసు కొన్నాడు. ఎక్కడ నమ్మకంగా గొలుసులు దొరుకుతాయని వాణ్ణి నిన్న తను చలమయ్య అడిగారు. అదలా ఉంచితే తమకు కావలసినవి 2 బంగారు గొలుసులు, మోసగాళ్ళ వద్ద ఉన్నవి సరిగ్గా 2 బంగారు గొలుసులు. అంటే కొండయ్య ఈ నాటకానికి ఏర్పాటు చేయించి ఉండాలి. కొండయ్య మోసగాడని ఊళ్ళో చెప్పుకుంటారు. ఈ విధంగా ఆలోచించి శరభయ్య గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన అనుమానం గురించి వివరించాడు. గ్రామాధికారి కూడా చాలా కాలం కొండయ్య బండారం బయట పెట్టాలని ఆలోచిస్తున్నాడేమో. శరభయ్య ఆలోచనలు మెచ్చుకున్నాడు. ఆయన 2 మనుషుల్ని మారువేషాలలో కొండయ్యను అనుసరించమని నియమించాడు. ఆ రాత్రే కొండయ్య పొరుగురు వెళ్ళి తన భాగస్వాములతో డబ్బు పంపకం చేసుకుంటూ గ్రామాధికారి మనుషులకు దొరికిపోయాడు. కొండయ్య తనను క్షమించమంటూ గ్రామాధికారి కాళ్ళ మీద పడ్డాడు. అయినా శరభయ్య చలమయ్యలకు పోగొట్టుకున్న డబ్బు తిరిగొచ్చింది. ఇద్దరూ సంతోషంగా తమ తమ ఇళ్లకు బయలుదేరారు. ముందుగా శరభయ్య ఇల్లొచ్చింది. జరిగింది తెలుసుకున్న అతడి భార్య, తెలివంటే నీదే తెలివి, దొంగ కాజేసిన సొమ్మును తిరిగి తెచ్చుకున్నావు అంటూ పొగిడింది. పొగిడే పెళ్ళాముంటేనే మగాడి తెలివి రాణిస్తుందని భార్యకు గట్టిగా చెప్పాలని ఇల్లు చేరిన చలమయ్యతో అతడి భార్య జరిగిందంతా విన్నాను. పెళ్ళాం తెలివిని పొగిడితే ఇంకా తెలివిని పెంచుకోవాలని ప్రయత్నించాడు శరభయ్య. నేనొక మాటంటే కూడా పౌరుషం తెచ్చుకొని మోసానికి విరుగుడు వేయడానికి బదులు తిట్టానని బాధపడుతూ మూల కూర్చున్నావు నువ్వు. నీ తెలివి ఈ జన్మకింతే అంటూ ఈసడించింది. ఈసారి చలమయ్యకు కోపం రాలేదు, మనసులో బాధ పుట్టలేదు. నా పెళ్ళాం నిజమే చెప్పింది, నేను శరభయ్య నుంచి చాలా నేర్చుకోవాలి అనుకున్నాడు. బాగుంది కదండి శరభయ్య తెలివి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.